ఇక కాసేపట్లో ఏపీ బీజేపీ కీలక సమావేశం ప్రారంభం కాబోతుంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ నేతృత్వంలో ఏపీ బీజేపీ ముఖ్య నేతలు సమావేశం కాబోతున్నారు. అయితే ఈ కీలక భేటీ 45 మంది ముఖ్య నేతలకు మాత్రమే ఆహ్వానం అందింది. ముఖ్యంగా త్వరలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పొత్తులపై ఓ నిర్ణయానికి రానున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ నేతలతో భేటీ కాబోతున్నారు. తొలిసారి ఏపీ బీజేపీ నేతలతో ఆయన భేటీ అవబోతున్నారు. అయితే ఈ సమావేశంలో 45 మంది ముఖ్య నేతలకు ఆహ్వానం అందినట్టుగా తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏపీలో ఎన్నికల ప్రణాళికకు సంబంధించి బీజేపీ పెద్ద ఎత్తున ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లాలని చెప్పిన ఆలోచనతో ఉంది. ఇప్పటి వరకు కూడా కేంద్రంలో అంటే ఏపీ ఎన్నికల్లో సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ జనసేనతో పాటు మిత్రపక్షంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరో పక్క నుంచి జనసేన టీడీపీతో పాటు కలిసి పొత్తులో ఉంది. అయితే పొత్తులో వ్యవహారం ఇంతవరకు కూడా తేలినటువంటి పరిస్థితి లేదు. దీనికి సంబంధించి జాతీయ అధ్యక్షులతో కూడా పలుమార్లు పురంధరేశ్వరి పలుమార్లు జాతీయ ఏపీ బీజేపీ అధ్యక్షులు అయినట్టు పలుమార్లు సంప్రదించడం జరిగింది. అయితే దీని మీద ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లాల్సిన పరిస్థితి అంటే ఉంది. దీన్ని మనం పొత్తులతో ముందుకెళ్ళడానికి అంటే కనుక సీట్ల పంపకాలు కానీ ఇతర అంశాలను కానీ మనం పరిశీలించాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే సీట్ల పంపకాల మీద మనం దృష్టి సారించాలి. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి 175 నియోజకవర్గాల్లో జనసేనకి ఇచ్చేటువంటి సీట్లు కాకుండా బీజేపీ కలుగుతారు ఏంటనేది కూడా మనం పరిశీలించిన తర్వాత సమావేశం తర్వాత మాట్లాడుతూ ఉంటున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఇటు జనసేనతో పాటు మిత్రపక్షం జనసేనతో పాటు మాత్రమే పొత్తుల వ్యవహారం మేము కంటిన్యూ చేస్తాం, మా మిత్రపక్షం జనసేన అని చెప్తున్నారు. అయితే జనసేన టీడీపీతో ఉండడంతో పాటు టీడీపీ జనసేన ముగ్గురు కలిసి పోటీ చేస్తే కనుక సీట్లు పంపిణీ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో కనుక టీడీపీని బీజేపీ కొన్ని సీట్లని సర్దుబాటు చేయాల్సింది ఉన్నది. అయితే సర్దుబాటు చేసే అవకాశం ఉంటుందా లేదా అనే దాని మీద కూడా టీడీపీ ఫస్ట్ నుంచి కూడా ఆలోచన ఉంది. మరో పక్క నుంచి బీజేపీతో కలిసి టీడీపీ వెళ్ళడానికి కొంతవరకు బీజేపీలో ఉన్నది టీడీపీలో కొంత నేతలు ఇష్టపడుతున్న పరిస్థితి ఉంది. అయితే దీని మీద జాతీయ స్థాయిలో దీని మీద ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని సమావేశం ద్వారా ఇది టీడీపీ పెద్దల్ని అదేవిధంగా జనసేన కలిసి పొత్తుల వ్యవహారం అయితే మనకు కావాల్సినటువంటి సీట్లు దాని మీద వాళ్ళ ముందు ప్రపోజల్ పెడితే కనుక ఆ ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తే సరి లేదంటే కనుక ఇండివిజువల్ గా కనుక మనం వెళ్తామా అంటే జనసేన మనతో కలిసి వస్తుందా లేదంటే కనుక 175 నియోజకవర్గాల పోటీకి మనం వెళ్తామా ఏంటనే దాని మీద మాత్రం బీజేపీ సమావేశం ఏర్పాటు చేస్తామని మొదటి నుంచి ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా పొత్తులతో వెళితేనే బెటర్. పొత్తులతో వెళ్ళినటువంటి గతంలో 2014లో కూడా పొత్తులతో వెళ్ళడం వల్ల బీజేపీ కొన్ని స్థానాలని గెలవగలిగింది, అక్కడ టీడీపీ కొన్ని స్థానాలను గెలవగలిగింది. అప్పుడు జనసేన పోటీలో లేదు కాబట్టి ఆ గెలిచిన స్థానాల్లో కూడా కొంతమంది కేబినెట్ లో కూడా కొంతమందికి స్థానం కూడా కల్పించడం జరిగింది. అయితే ఆ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వెళదామనే ఉద్దేశంతో బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా ఉన్న పరిస్థితులు ఈ రోజు జాతీయ అధ్యక్షులు కూడా ఈ రోజు ఏపీకి రానున్నారు. అయితే కీలకమైనటువంటి వ్యక్తులు 45 మంది కీలకమైన వ్యక్తులతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం తర్వాత ఏపీ బీజేపీ రాజకీయం ముందు భవిష్యత్ రాజకీయం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థాంక్యూ శ్రీనివాస్.